చర్మానికి ట్యానింగ్ వచ్చినాక ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తే మెరుగ్గా అవుతుంది? ట్యానింగ్ వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ట్యానింగ్ వచ్చినాక లేజర్తో చేస్తూ ఉంటే మనకి నెమ్మదిగా రిజల్ట్స్ వస్తాయా? ఏ విధంగా సేఫ్గా ఉంటాయి? లేజర్స్ అంటే ఏంటి? ఎలా చేస్తాము? ఎప్పుడెప్పుడు చేస్తాము? ఎన్నాళ్ళ వరకు చేస్తాము? మళ్ళీ చేయాలా? ఎలా మెయింటైన్ చేయాలి? వీటన్నిటికీ ప్రశ్నలు అనేటివి చాలా ఉంటాయండి. ఇలాంటి అనేకమైన ప్రశ్నలు చాలామందికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ట్రిప్స్కి వెళ్ళొచ్చినాక, వెకేషన్కి వెళ్ళొచ్చాక, బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చాక, లేక ఊర్లకి వెళ్ళొచ్చాక అక్కడ మీకు బాగా ట్యానింగ్ అవుతూ ఉంటుందండి. సూర్యుడి వెలుతురికి అందరితోటి పాటు మనం వెళ్తూ ఉంటాం కాబట్టి సన్ స్క్రీన్ బాగా పెట్టుకోం కాబట్టి ట్యానింగ్ వస్తూ ఉంటే దానికి ఏ విధంగా మనం చేసుకోవాలి అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటారు. ట్యానింగ్ అనేది ఎలా వస్తుంది, అసలు ఎలా జరుగుతుంది అనే దాని గురించి అని ఇవాళ వివరిస్తానండి. ట్యానింగ్ అనేది చాలా ముఖ్యంగా మనం గమనిస్తే సూర్యుడి వెలుతురులోకి మాటికి వెళుతూ ఉంటే అవుతూ ఉంటుంది. సూర్యుడు వెలుతురు అంటే మీరు గమనించాలండి, నేను ఎండకి వెళ్ళను, నేను బయటికి వెళ్ళలేదు, నేను అక్కడ ఊర్లో ఉన్నాను, మా పొలంలోకి వెళ్ళొచ్చాను, అంతేగాని సాయంత్రం పూట వెళ్ళొచ్చాను, ఉదయం పూట వెళ్ళొచ్చాను, ఆ తర్వాత నేను వెళ్ళలేదు, కానీ నేను నల్లగా అయిపోయాను. అలానే బీచ్కి వెళ్ళొచ్చాను, క్లౌడీగా ఉన్నప్పుడు కూడా నేను ఎలా ట్యాన్ అవుతాను అని చాలామంది అడుగుతూ ఉంటారండి. మీరు గమనించాల్సింది ఏంటంటే సూర్యుడు వెలుతురులో అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే అల్ట్రావైలెట్ ఇండెక్స్. ఈ అల్ట్రావైలెట్ ఇండెక్స్ అనేది మనకి ప్రదేశంలో అలానే స్థలానికి అంటే సమయానికి కూడా మనకి మార్పులు అవుతూ ఉంటాయి, సీజన్కి కూడా మార్పులు అవుతూ ఉంటాయి. మీరు గూగుల్లో కొట్టారనుకోండి యూవీ ఇండెక్స్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ సమ్మర్ ఇన్ మే అని అంటే మీకు ఆ డే ప్రకారంగా మీకు అన్ని యూవీ ఇండెక్సెస్ అనేది ప్రిడిక్షన్స్ అనేటివి ఉంటాయి. అలానే యూవీ ఇండెక్స్ ఇన్ వైజాగ్ కొట్టారనుకోండి మీకు ఆ రోజున మీకు ఎక్కడ ఎంత యూవీ ఇండెక్స్ ఉందని మీకు తెలుస్తుంది. యూవీ ఇండెక్స్ ఇన్ విజయవాడ, యూవీ ఇండెక్స్ ఇన్ నెల్లూరు, యూవీ ఇండెక్స్ ఇన్ కర్నూలు అలా కొట్టారనుకోండి ఏ ప్రదేశానికి ఆ ప్రదేశానికి అక్కడ యూవీ ఇండెక్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో మీకు టెంపరేచర్ పెరగటం అనేది ఒకటండి, అలానే మీకు అల్ట్రావైలెట్ రేడియేషన్ పెరగటం అనేది కూడా ఇంకొకటి. మీకు టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే చర్మం విపరీతంగా డ్యామేజ్ అవుతుంది. స్వెట్టింగ్ తోటి, తర్వాత డ్రైనెస్ తోటి, డెసికేషన్ తోటి బాగా డ్యామేజ్ అవుతుంది. అదే మీకు అల్ట్రావైలెట్ తోటి రేడియేషన్ తోటి అయింది అనుకోండి మీ చర్మంలో నలుపు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఎలా అవుతుంది అని అంటే ఆ మెలనిన్ ఫార్మేషన్ అనేది అయినప్పుడు ఆ మెలనిన్ ఫార్మేషన్ మనకి మెల్నోసైట్ ఉంటుంది కదండి, చర్మం కణాల్లో మనకి మెల్నోసైట్ అనే కణం మనకి మెలనిన్ అనేది ఇచ్చేసి ఆ మెలనిన్ అనేది మన చర్మానికి రంగు గోధుమ రంగులో కానీ డార్క్ బ్రౌన్ కలర్లో కానివ్వండి నలుపు కలర్ కానీ డిఫైన్ చేస్తుంది. మన దక్షిణాది రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్ర ప్రజలకి యూజువల్గా బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్ నుంచి బ్లాక్ కలర్లో మనకు ఉంటామండి. అయితే ఈ డార్క్ బ్రౌన్లో మనకి ఏమవుతుందంటే మొదటిది రెడ్నెస్ అనేది వస్తుంది ఫస్ట్ డే నాడు. ఆ రెడ్నెస్ ఫస్ట్ డే నాడు వచ్చింది మనం ఏమనుకుంటామనంటే చిన్నగా ఏదో రంగు మార్పు ఏదో జరిగింది అని అనుకుంటాం. తర్వాత ఆ ఎరుపు అనేది రెండో రోజు మూడో రోజుకి నలుపుగా మారటం అనేది మొదలెడుతూ ఉంటుంది. మరీ 10 రోజులు దాటి కనుక మనకి ట్యానింగ్ అవుతూ ఉందని అంటే అది లాంగ్ టర్మ్ పిగ్మెంటేషన్గా మారుతూ ఉంటుంది. అందుకోసమే మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సన్ స్క్రీన్ అనేది మీరు ఖచ్చితంగా చర్మం పైన పెట్టుకుంటూ ఉంటే ట్యానింగ్ కాకుండా చాలా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యమైనది సన్ స్క్రీన్ అనేది ప్రతి 2 గంటలకి మీరు వెకేషన్స్లో వెళ్ళినప్పుడు ప్రతి 2 గంటలకి మీరు ముఖం పైన అప్లై చేస్తూనే ఉండాలండి. వీలుంటే చేతుల పైన కూడా మీరు అప్లై చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మనం సన్ స్క్రీన్స్ అనేది వాడుకుంటూ మనకి ఈ విధంగా చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి ట్యానింగ్ రాకుండా. కానీ ఇప్పుడు ట్యానింగ్ వచ్చినప్పుడు దానికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా లేజర్స్ చేయాలి అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నుదుటి పైన భాగంలో చాలా మొండిగా ఉంటుందండి నలుపు, అలానే ముక్కు పై భాగంలో, అలానే చిన్ పైన, చీక్స్ పైన కూడా బాగా ట్యానింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలనంటే మనం లేజర్ టోనింగ్లోగా మనకి ఒక కొత్త టెక్నాలజీ మేము ఇంట్రడక్షన్ చేసామండి. దాన్నే మనము బ్లూ లేజర్స్ అని అంటాం. ఈ బ్లూ లేజర్స్ అనేటివి చర్మం పైన మనకి మంచిగా ఉన్న ట్యాన్ని మంచిగా తగ్గించడానికని బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ బ్లూ లేజర్స్ చేయటంతో మనకి చర్మంలో ఉన్న ట్యాన్ మెల్లగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. అంటే ఈ మెలనోసైట్ ఏదైతే మెలనిన్ ఇస్తుందో అండి, ఈ మెలనిన్ ఒక కవచంలాగా ఫామ్ అవుతుంది.
ఈ మెలనిన్ ఒక కవచంలాగా ఫామ్ అయ్యి ఆ మెలనిన్ అనేది మీకు అల్ట్రావైలెట్ రేడియేషన్తో డ్యామేజ్ అయినప్పుడు ఆ మెలనిన్ అనేది కరిగిపోయి డికాయూ మెలనిన్గా మారుతుంది, కానీ అక్కడే పేరుకుపోతుంది. ఈ డికాయూ మెలనిన్ అనేది చర్మంలో అక్కడ పేరుకుపోయి ట్యానింగ్ లాగా మారుతూ ఉంటుంది. ఈ ట్యానింగ్ లాగా మారింది ఎక్కువ రోజులు కనుక మనకి కంటిన్యూస్గా ట్యాన్ అవుతే అది పిగ్మెంటేషన్గా మారుతుంది. అదే ఆ ట్యానింగ్ని మనము మంచిగా కరిగించాలనంటే లేజర్స్ తోటి మనం చేసుకుంటూ నెమ్మదిగా మనం మంచిగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికని ప్రయత్నం చేయొచ్చు. అది చేస్తూ మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి అని అంటే ఈ బ్లూ లేజర్స్ నెలకు ఒకసారి మనం చేయించాలండి. పీలుంటే 15 రోజులకు ఒకసారి పీల్ కూడా చేయించవచ్చండి. అలా పీల్ చేసినప్పుడు కూడా చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఈ బ్లూ లేజర్స్ ఏదైతే చేస్తామో ఇది పెయిన్లెస్గా ఉంటుందండి. ఎటువంటి పెయిన్ అనేది మీకు ఏమి ఇబ్బందికరంగా ఉండదు. చర్మం పైన ఇలా టక చేసేస్తామండి. చేసేసిన దాంతో మీ చర్మం పైన ఎటువంటి ఇబ్బందులు అనేటివి కనిపించవండి. ఈ మహా అంటే ఒక ఎరుపు ఒక రోజు వరకు మాత్రమే ఉండొచ్చండి, అంతకంటే మీకు ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు. సాయంత్రానికి కూడా మా పేషెంట్స్ ఫంక్షన్స్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ డేకి కూడా ఫంక్షన్స్కి వెళ్ళిపోతారు. ఏ విధమైన ప్రాబ్లమ్స్ అనేటివి సహజంగా బ్లూ లేజర్స్ తోటి రాదండి. అలానే చాలా ముఖ్యమైనది ఏంటంటే మనకి బ్లూ లేజర్స్ అనేటివి చర్మానికి మనకి బెనిఫిషియల్గా ఉంటాయి. దానితో పాటు పీల్స్ కాంబినేషన్తో కాకుండా డర్మాఫ్రాక్ థెరపీస్ అనేటివి కూడా ఉంటాయి. డర్మాఫ్రాక్ థెరపీస్ అని అంటే మనకి మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ తోటి ఏమవుతాయనంటే చర్మంలో మనకి నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ తోటి మనకి చర్మంలో నెమ్మదిగా నలుపుని కరగదీయటంతో పాటు దానితో చర్మాన్ని మంచిగా రీజువనేట్ కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా చేయటంతో చర్మంలో మనకి నలుపు అనేది నెమ్మదిగా కరిగి మీ ఓన్ కలర్లోకి రావటానికి జరుగుతుంది అన్నమాట. అసలు ఈ లేజర్స్ వీటి కాంబినేషన్స్ మనకి సేఫ్టీగా ఉంటాయా అని అంటే చాలా సేఫ్గా ఉంటాయండి. ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. డెఫినెట్గా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, క్రీమ్స్, దాంతోపాటు సీరమ్స్, అలానే గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్, మంచి ఫేస్ వాష్ యూస్ చేశారనుకోండి మీ చర్మంలో మంచి గ్లో అనేది తప్పకుండా వెనక్కి రావచ్చండి. సో ఇదండి విషయం. లేజర్స్ గురించి అని నేను మీకు క్లియర్గా చెప్పాను. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు వచ్చినాక మీకు లేజర్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనంటే తప్పకుండా మీరు మీ కామెంట్ సెక్షన్లో మీరు పెడితే దానికి నాకు సమయం వీలైనప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. అలానే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చండి. దానికి కూడా నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా కానీ మిత్రులకైనా కానివ్వండి, అలానే మీ అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, అమ్మ నాన్నకి, ఎవరైనా చుట్టాలకి కానీ ట్యానింగ్ ఎక్కువ ఉండి లేజర్ చేయించుకోవాలంటే భయపడుతున్నారని అంటే ఈ వీడియోని షేర్ చేసినాక వాళ్ళకు కూడా మంచి కాన్ఫిడెన్స్ మీరు చెప్పొచ్చండి, లేజర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.